పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాం కదా. ఇలా ఇయర్ మిడిల్లో జాయిన్ చేసుకునే స్కూల్ లిస్ట్ ప్రిపేర్ చేసి బ్రౌచర్లో తెప్పించా. హైదరాబాద్ స్కూల్స్ గురించి నాకంటే నీకే ఎక్కువ ఐడియా ఉంటుంది. నువ్వే చెప్పు, ఏది బాగుంటుందో. ఈ స్కూల్ ఇంటికి 5 minutes లో ఉంది, కానీ డిసిప్లిన్ విషయంలో 0 మార్క్స్. ఈ స్కూల్ కూడా చాలా బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది, టీచర్స్ కూడా టాప్ క్లాస్ వాళ్ళు. కానీ స్పోర్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల అకాడమిక్స్ లో స్టూడెంట్స్ చాలా పూర్ గా ఉన్నారు. ఇది సూపర్ స్కూల్. డిసిప్లిన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. స్పోర్ట్స్ కి చదువుకి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారు. ఎక్కడుంది స్కూల్? ఎల్బీ నగర్ లో. ఎల్బీ నగరా? ఇక్కడ నుంచి చాలా దూరం కదా. డిస్టెన్స్ దేముంది, మనకు కావాల్సింది బెస్ట్ స్కూల్. హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అయితే చాలు కదా. ఓకే, అక్కడే జాయిన్ చేద్దాం. పిల్లలకి ఇబ్బంది అయితే అప్పుడు ఆలోచించచ్చు. ఏమండి? అయ్యో, చిత్రగుప్తా గుప్తా గుప్తా. అదేంటి మేడం, మనం ఉండేదేమో ఈ మూల, స్కూల్ ఏమో ఇంకొక మూల. ఆ స్కూల్కి పిల్లలు 8:30కు చేరుకోవాలంటే ఇంట్లో వాళ్ళు 7 కంటే ముందే బయలుదేరాలి. అంటే వాళ్ళు ఇంట్లో 5కో 5:30కో లేవాలి. ఎలా మేడం? రాథోడ్, నీ పనేంటి చెప్పు రాథోడ్. సార్కి డ్రైవర్ కమ్ పర్సనల్ అసిస్టెంట్ కదా, నువ్వు ఆ పని చేస్తే చాలు, మిగిలినవన్నీ నేను చూసుకుంటా. సరేనా? సరే మేడం. అమ్మగారు, ఇప్పుడు ఆ పిల్లల నిద్ర మనశ్శాంతి చెడగొట్టడానికి కారణమేంటి? పిల్లలనైతే ఇక్కడ లాక్ చేసా, కానీ ఫ్యూచర్ లో వాళ్ళు నాకు నా సంతోషానికి అడ్డు రాకూడదంటే వాళ్ళు హాలిడేస్ కి కూడా అమరేంద్ర దగ్గరికి రావడానికి భయపడాలి. ఓహో, అందుకే ఇప్పుడిచ్చే ట్రీట్మెంట్ పనిచేయాలంటే కొంచెం గట్టిగానే ఇవ్వాలి. అర్థమైందా? అమ్మో, ఇంత కొంపలు ముంచే తెలివితేటలున్న వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. ఎందుకైనా మంచిది ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. ఇంట్లో పెద్దవాళ్ళం మేమున్నాం. ఒక్క మాట కూడా మమ్మల్ని అడగకుండా నువ్వెలా నిర్ణయం తీసుకుంటావు? పిల్లల కోసమే కదమ్మా. అది కాదండి. అమ్మా, దయచేసి మమ్మల్ని మాట్లాడనివ్వు. ఇది మా మనవళ్ళు మనవరాళ్ళకు సంబంధించిన సమస్య. మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. నువ్వు కాసేపు ఆగు. ఏంట్రా వాళ్ల కోసం? వాళ్ళకి ఏం కావాలో తెలుసా నీకు? చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. నువ్వు చూస్తే పట్టి పట్టనట్టు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు వాళ్ళకి కావలసింది మంచి ఆహారం, మంచి స్కూలు కాదురా, నువ్వు వాళ్లకున్నావనే నమ్మకం, నువ్వు వాళ్ల కోసం నిలబడతావనే భరోసా. క్రమశిక్షణ పేరుతో వాళ్ళని కష్టపెట్టేస్తున్నావు అమరేంద్ర. వాళ్ళని చూస్తే బాధేస్తుందిరా. ఇప్పుడు వాళ్ళకి తండ్రి అవసరం చాలా ఉంది. వాళ్ళ బాధను కూడా నీతో పంచుకోలేకపోతే బంధం ఉండి ఏం ఉపయోగం రా?
ఎంతకి తాకట్టు పెడదాం అనుకుంటున్నావేంటి? అదే ఇందాక తల తాకట్టు పెట్టైనా పైసలు పంపిస్తా అన్నావు కదా, అమౌంట్ ముందే అనేసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. పైసలు సరిపోకపోతే గుండె కిడ్నీలు కూడా ఉన్నాయి కదా, గవి కూడా తాకట్టు పెట్టేద్దాం. ఓ పని అయిపోతుంది కదా. నేనింత టెన్షన్ లో ఉంటే నీకు కామెడీగా ఉందా? నీకు కామెడీగా ఉందే, నీకు కామెడీగా ఉంది. ఆవిడ అడగడం సరే, నువ్వు పంపుతారడం సరే. మన దగ్గర పర్సులు ఖాళీ అయినాయి. గామెకి ఇంకా పైసలు కావాలంటే ఏ బ్యాంకు కన్నమెయ్యాలి. నీకు నా ప్రాబ్లం అర్థం కావడం లేదే. డబ్బులు పంపకపోతే పిన్ని నాన్నని సరిగ్గా చూసుకోదు. అప్పుడు నేనే పక్క నుండి చూసుకోవాలి. నేనా ఊర్లో ఉంటే డబ్బులు ఎలా అరేంజ్ చేసుకోవాలి? లెఫ్టినెంట్ సంతకం ఎలా సంపాదించాలి? హాస్పిటల్లో త్వరగా నాన్నని జాయిన్ చేయకపోతే ఎంత ప్రమాదమో డాక్టర్ చెప్పారు కదా. పిన్నికి డబ్బులు పంపడం తప్ప నాకు వేరే ఆప్షన్ ఏమైనా ఉందా చెప్పు. ముందు ఎలాగైనా కొంచెం డబ్బు పిన్నికి పంపించాలి. ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదే. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు తిట్టనంటే చెప్తా. తిట్టే అంత లగ్జరీ నాకిప్పుడు లేదు. ముందు ప్లాన్ ఏంటో చెప్పు. చెప్పను, చూపిస్తా. టాంటడాయ్. ఏంటిది? నా హ్యాండ్ బ్యాగే ప్లానా? కాదే, నువ్వు కొడైకెనాల్ వెళ్ళావు కదా. వెళ్ళాను. అక్కడ నీకేం దొరికింది? 1 కిలో బాధ, 2 కిలోల చేదనుభవాలు దొరికాయి. మరి లేకపోతే ఏంటే? టెన్షన్ లో నేనుంటే ఈ క్వశ్చన్స్ ఏంటి? అసలు ముందు ప్లాన్ ఏంటో చెప్పు. ఇదే ప్లాన్. పైసల కోసం నీ తల తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ తాలి తాకట్టు పెడితే చాలు. సే లూజు, ఈ తాళి తాకట్టు పెట్టనని చెప్పా కదా. ఈ తాళి చేరాల్సిన గమ్యం చేరేదాకా జాగ్రత్తగా కాపాడతాను. నిన్నే ఈ తాళి అమ్ముదాం అనుకున్నప్పటి నుంచి నా మనసేం బాలేదు. నిద్ర కూడా పట్టట్లేదు. నాన్న కోసం తప్పు చేయక తప్పడం లేదు. అందుకే ఆ తప్పేదో దేవుడి ముందు ఒప్పుకొని చేస్తే నాకు మంచిదనిపిస్తుంది. అలా పాపం పర్సెంటేజ్ తగ్గించుకుందాం అనుకుంటున్నావు. నిన్ను సారీ, పద. అవును, పూజారి గారేరే? ఈ తాళి ఎవరిదో నాకు తెలీదు. ఏ సుమంగళి మెడలో ఉండేదో కూడా నాకు తెలీదు. ఇది ఎవరు కట్టారో నాకు తెలీదు. ఇది నా బ్యాగ్ లోకి ఎందుకు వచ్చిందో, దీనికి నాకున్న సంబంధం ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. కానీ నా అవసరానికి ఈ తాళిని తాకట్టు పెట్టుకుంటున్నాను. నాది కాని వస్తువుని వాడుకుంటున్నాను. అదెంత పాపమో నాకు తెలుసు. అందుకే నన్ను మన్నించమని అడగడానికి వచ్చాను.
ఛీ! ఇప్పుడే దేవుడి దర్శనం చేసుకున్నా, ఇంతలోనే ఈ దెయ్యం దర్శనం అవ్వాలా? ఎవరే? హా? నా మొగుడు. నాకు తెలియకుండా నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నవే? హే! ఆ మొగుడు కాదు, చెప్పాను కదా, కొడైకెనాల్ మొన్న రోడ్డు మీద ఎప్పుడు ఎదురు పడినా ఏదో ఒక చెడు జరుగుతుంది. ఆ మహానుభావుడు పొద్దునే ఎదురొచ్చాడు. ఇక ఈ రోజు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఏమో. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. గాడ్ బ్లెస్ యూ. బాయ్ పిల్లలు. అమ్మో అమ్మో, అంజు జాగ్రత్త. డాడ్, ఇంకేమైనా మర్చిపోయారా? అమ్మకి ఏమైనా చెప్పడం మర్చిపోయారా? ఏం మర్చిపోలేదే? అది కాదండి, పిల్లలకి నేను హగ్గించేదాన్ని, ముద్దు పెట్టేదాన్ని. పిల్లలు Love you all, Amma, Amma, Irannaya. I miss you, Mom. మామ్, నేను స్కూల్కి వెళ్ళాను. అంజు బొద్దిగా అమ్మ మాట వింటుందంట, సైలెంట్ గా స్కూల్కి వెళ్తుందంట. సరేనా? ప్లీజ్. సరే. అంజు, జాగ్రత్త. బాయ్ మా. I miss you, Aru. I miss you. ఏమండి?
అమర్ కార్ కేసు ఎదుగు. అవసరం లేదు మనోహరి, రాతోడొస్తున్నాడు. ఏమండి, ఇదేంటి ఫోటోని అలా చూస్తుంది? అరు నిన్ను చంపినా నీ మీద ప్రేమను చంపలేకపోతున్నానే. చంపుతా, ఒక్కొక్కరి మనసులో నీ మీద ప్రేమని చంపుకుంటూ పోతా. నేను సడన్ గా చనిపోయానని నా మీద కోపడుతున్నట్టుంది. ఛ! అమరేంద్రకి లంచ్ బాక్స్ కట్టావా? ఏమైనది బాలిక, అలా స్తంభించి నిలిచితివి? బాలిక, ఏ బాధ ఈ హడావిడిలో పడి భాగ్య గురించి మర్చిపోయా. భాగ్య మిస్టర్ గుప్తా నా చెల్లెలు. నన్ను కలవడానికి కొడైకెనాల్ దాకా వచ్చింది, కానీ కలవలేకపోయా. ఎంత కష్టపడిందో. అది నాకు విదితమే గాని ఇప్పుడు ఏమి చేయమందు? నేను అర్జెంటుగా తనని చూడాలి. తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. చూచినచో సరిపోవును కదా. హా, అర్జెంటుగా మనం ఎఫ్ఎం స్టూడియోకి వెళ్ళాలి. అందులోకి ఎందుకు సంశయము? ఆటోలోనే పోయేదము. హా. ఎగతాళిగా ఉందా? మరి ఏమిటి వింత సాహసములు? అదే, మనం ఇలా అంటే ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షమవుతాం కదా, అదే ట్రై చేస్తున్నా. ఇప్పుడు నేరుగా అతడికే వెళ్ళదమా, లేక చంద్రుని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వెళ్ళదమా? అంటే ఇప్పుడు టైం సరిపోదులే గుప్తా. ఏంటి, ఇప్పుడు నాకు పవర్స్ ఏం లేవా? లేవు. మాకంటూ సపరేట్ ప్రివిలేజెస్ ఏమీ లేవా? అయ్యో, అంటే ఇన్ని రోజులు మా ఆత్మల్ని మోసం చేస్తున్నారన్నమాట. పైకొచ్చినప్పుడు నేను ఎవరిని వదలను. మా ఆత్మలకంటూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. మేము స్ట్రైక్ చేస్తాం. మా కోసం కాకపోయినా మా తర్వాత వచ్చే ఆత్మలకి పవర్ ఇచ్చేంత వరకు మేము నిద్రపోము. మిస్టర్ గుప్తా, నేనక్కడికొస్తా, మీ పని చెప్తా. ఇదంతయు యమగోళ, ఎముడికి మొగుడు, యమదొంగ చలనచిత్రముల యొక్క ప్రభావమే కదా. ఆ చలనచిత్రములను మేమును వీక్షించితిమి. అయ్యో, అలా కాదు మిస్టర్ గుప్తా. నా బాధ కూడా అర్థం చేసుకోండి. పిల్లాడి ముందు ఐస్ క్రీమ్ పెట్టేసి తినద్దు అంటే ఎలా చెప్పండి? ఫ్యామిలీకి దూరం అయ్యి వాళ్ళు పక్కనే ఉన్నా వాళ్ళు మన కోసం ఏడ్చే ఏడుపు, పడే బాధ చూస్తూ కూడా ఏమీ చేయలేం. ఇప్పుడు ఇలాంటి పవర్స్ కూడా లేకుంటే ఎలా చెప్పండి గుప్తా? ఒక పని చేద్దాం. నీ మాట కాదు, నా మాట కాదు, వారానికోసారి మా వాళ్ళతో మాట్లాడేలా, అలాగే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి 2 పవర్స్ ఇప్పించండి ప్లీజ్. ఏమిటి బాలిక, నాతో కూరగాయల బేరం ఆడుచుంటివా? మరి ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి? చెప్పేదా, ఇలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళవలెను. మీరు మాత్రం ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవుతారు కదా. ముమ్మాటికి అదేం కుదరదు. మీరు కూడా నాతో పాటు ఇలా నడుచుకుంటూ రావాలి. రాను. వస్తారుగా? బాలిక, చచ్చినట్టు వచ్చేదము. ఆ వేగము తగ్గింపు.
అమ్మో నాకు ఇది ఇష్టం లేదు కదా. పర్లేదులే అంజు, నా బాక్స్ లో ఉన్నది షేర్ చేసుకుందాం. ఏంటక్క ఇది? బెండకాయ మన నలుగురిని తినం కదా. అవునక్క, అందరి బాక్స్ లో బెండకాయ పెడితే ఏం తినాలి మనం? అమ్మున్నప్పుడు మనకెప్పుడైనా ఇలాంటి బాక్సులు వచ్చాయా? ఎన్ని ఐటమ్స్ పంపించేది, అది కూడా మనకిష్టమైన ఫుడ్ వచ్చేది. మనోహరి ఆంటీ అన్నీ మన కోసమే అంటుంది. మనల్ని చూసుకోవడమే తన పని అంటుంది, కానీ మనకు నచ్చినట్టు ఏమీ చేయదు. మనకు నచ్చినట్టు చెయ్యాలంటే మనకేం కావాలో అడగాలి, తెలియాలి కదక్క. ఆ ఇంట్లో మనకేం కావాలో అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపింది, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇప్పుడు లంచ్ ఇలా చేసింది. ఈ స్కూల్ కూడా నాకు నచ్చలేదు, అంతా మనోహరి ఆంటీ వల్లనే. అలాంటిదేం లేదు అంజు, మనకి బెండకాయ అంటే ఇష్టం లేదని ఎవరికీ తెలియదు కదా. ఇవాళకి ఎలాగోలా. నాకేం వద్దు, నేనేం తిన్ను. అంజు అంజు అంజు, ఆనంద్, ఆకాష్, మీరైనా తినండిరా. నాకొద్దు. ఆనంద్, ఆకాష్. అట్లీస్ట్ ఆ లెఫ్టినెంట్ ఎక్కడ ఉంటారో చెప్పండి. హెల్ప్ చేస్తాడనుకుంటే వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళాడు. సార్ చెప్పండి. కొత్త లెఫ్టినెంట్ జాయిన్ అయ్యారంట కదా? అవునండి, ఇవాళ ఛార్జ్ తీసుకున్నారు. ఆయనతో ఒక చిన్న పనుండొచ్చాను సార్. ఆయన ఎలాంటి వారు? చాలా స్ట్రిక్ట్ అండి ఆయన. డైరెక్ట్ గా ఆయన కలవడం కంటే సార్ దగ్గర రాథోడ్ అని ఉంటారు, ఆయన కలవండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే. రాథోడ్ పేరే ఇంత పవర్ఫుల్ గా ఉందంటే మనిషి ఇంకెంత పాజిటివ్ గా ఉంటాడో. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నేను ఎక్కడున్నాను ఇప్పుడు? మర్యాదగా చెప్పు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇతను అయితే చాలా స్ట్రిక్ట్. సార్, పేరు చెప్పకుండా వెళ్ళిపోయిన అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, కొడైకెనాల్లో నన్ను కాపాడినందుకు. ఆ రోజు మీరు లేకపోతే నేనేమైపోయేదాన్నో. ఇంతకీ ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడైతే ఒకరి కోసం వెతుకుతున్నాను సార్. ఎవరో చెప్పు, ఎక్కడుంటారో నేను చెప్తాను. 6 feet, బాడీ ఫిట్ గా ఉంటుంది. ఫీచర్స్ అంటే కష్టం గాని పేరు తెలిస్తే చెప్పు. ది గ్రేట్ రాథోడ్ గారిని కలవాలి. ఏంటి అలా ఉన్నావు? నిన్ను చూస్తా అంటే హ్యాపీగున్నావా అర్థమైతలేదు, డల్గున్నావా అర్థమైతలేదు.
చాలా రోజుల తర్వాత ప్రోగ్రామ్ చేశాను కదా, ఏదోలా ఉంది. నీ ఫ్యాన్స్ అయితే ఫోన్ల మీద ఫోన్లు చేసినట్టున్నారు కదా. కానీ ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ కాల్ కొడైకెనాల్ ఆవిడదే వచ్చేది కదా. ఇవాళ రాలేదే. ఏ పొజిషన్లో ఉన్నా తప్పకుండా కాల్ చేసి మాట్లాడేవారు. ఆవిడ్ని తలుచుకున్న ప్రతిసారి గుండెల్లో ఏదో అలజడి ఉంటుంది. తెలియని బాధ మనస్సుని కమ్మేస్తుంది. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేకపోతున్నా కానీ ఏదోలా ఉంది. ఆవిడే ఫోన్ చేసి చెల్లని నా బంగారు తల్లని టికెట్ వేసి మరీ కొడైకెనాల్కి పిలిపించుకుని మొహం కూడా చూడలేదు. మళ్ళీ ఫోన్ చేశావు, లిఫ్ట్ చేయలేదు. పోనీ కాల్ బ్యాక్ కూడా చేయలేదు కదే. దానికి నువ్వేం చేస్తావు? అదే నాకు అర్థం కావడం లేదు. అప్పుడెందుకు అంత ప్రేమ చూపించింది, ఇప్పుడెందుకు ఇంత దూరం పడుతుంది? అసలు ఆవిడ ఎక్కడుంది, ఎలా ఉంది? సరే ఓ పని చేయి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి. లిఫ్ట్ చేస్తుందో లేదో చూద్దాం. కబోర్డ్ లో నుంచి ఫోన్ రింగ్ అయిన సౌండ్ ఎందుకు వస్తుంది? అమ్మ ఫోన్ పగిలిపోయిందని కొత్త ఫోన్ లో సిమ్ వేశారు కదా, అది రింగ్ అవుతుందనుకుంటా. హలో హలో, ఎవరు? అది మేం అడగాలి, కాల్ చేసింది మీరు. అసలు ఎవరు మీరు? నేను మీ అమ్మగారి కోసం కాల్ చేశాను. మా అమ్మ కోసమా? అవును. ఆవిడుంటే ఒకసారి ఫోన్ ఇస్తావా? మాట్లాడాలి. మా అమ్మతో మాట్లాడాలా? అవును నాన్నా. అది మా అమ్మ. అంజలి, ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మ ఫోన్కి ఎవరో ఫోన్ చేశారు డాడీ. హలో, అబ్బా బాధపడకే, అత్తయ్య కోపం తెలిసిందే కదా. పిల్లలంటే ఆవిడికి చాలా ఇష్టం. వాళ్ళు తినలేదన్న బాధలో నిన్నలా అన్నారు. నువ్వేం మనసులో పెట్టుకోకు. నువ్వేంటో నాకు తెలుసు కదా. బాలిక, నీకు అసలు సత్యము తెలిసినచో ఏమగుదువో ఏమో. మానో ప్లీజే, నేను చెప్పే. నా మాట వినడం లేదు, మీరన్నా చెప్పండి. మనోహరి, అమ్మ పిల్లల మీద ప్రేమతో ఏదో తెలియక మాట దాటానుంటుంది. దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని డిన్నర్ చేయకుండా ఉండటం ఏంటి? నేను బాధపడుతుంది ఆంటీ అలా అన్నారని కాదా మరేంద్ర. అయినా ఆవిడ కూడా నాకు అత్తయ్య లాంటిదే కదా. ఆవిడ అంటే నేనెందుకు బాధపడతాను? అసలు నేనెందుకు బాధపడుతున్నానో తెలుసా? పిల్లలు ఇవాళ ఆకలితో ఉన్నారన్న ఆలోచనని తట్టుకోలేకపోతున్నాను.
ఎమోషనల్ అవ్వకు మనోహరి. అమ్మతో నేను మాట్లాడతా. వచ్చి ముందు డిన్నర్ చేయి. అమర్ అమర్ అంటే బాధలో ఏదో సపోర్ట్ కోసం అలా చేపట్టుకుంది. మీరేం ఫీల్ అవ్వకండి. అయ్యో అంత ఫీల్ అవ్వకండి. సూపర్ ప్లాన్ అనవసరంగా ఫ్లాప్ అయింది. ఓసే నీలా, అలారం చూడవే. సోయ్ నీలా. నాతో కమ్యూనికేట్ చేయడానికి దీనికి ఇయర్ ఫోన్స్ ఇస్తే ఇది చక్కగా సాంగ్స్ వింటూ పడుకుంది. లేకవే. ఏంటమ్మగారు మంచి నిద్రలో ఉంటే డిస్టర్బ్ చేస్తున్నారు. లేచి వాళ్ళని నిద్ర లేపాలని నీకు తెలీదా? వాళ్ళు హ్యాపీగా పడుకొని ఉంటారు. పద వెళ్ళి లేపుదాం. అమ్మగారు ఈ పనిష్మెంట్ వాళ్లకో మనకో అర్థం కావడం లేదమ్మగారు. వాళ్ళని నిద్ర లేపాలంటే వాళ్ళకన్నా ముందు మనం నిద్ర లేవాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు లేవే. ఇవాళ రేపో వాళ్ళు అమరేంద్ర ముందు తిరగబడతారు. అమరేంద్ర వాళ్ళని కంట్రోల్ చేయలేక హాస్టల్లో వేస్తారు. సరే సరే పద వెళ్దాం. నిద్ర లేవలేక ఇబ్బంది పడే వాళ్ళ మొహాలు చూద్దాం. పద. అమ్మగారు లైట్ ఆన్ చేసిందంటే వాళ్ళు నిద్ర లేచారా? వాళ్ళకంత సీన్ లేదు లేవే. పడుకునేటప్పుడు లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు ఈ లైట్ విషయాన్ని కరెక్ట్ గా అమరేంద్ర ముందు తీసి వీళ్ళకి ఎక్స్ట్రా కోటింగ్ ఇప్పిస్తాను. ఈవిడ క్రూరత్వంలో పిహెచ్డి చేసినట్టుంది. ఎంతసేపే? వస్తున్నాను అమ్మగారు. అమ్మా వెళ్ళి పడుకుందని రండి. ఎందుకే? ఇది కల కదమ్మా. పడుకుంటేనే కదా మళ్ళీ లేవగలం. నీ మొహం. ఇది నిజమే. పద. గుడ్ మార్నింగ్ నీలా. 5 minutes లేట్. ఇలా అయితే ఎలా చెప్పు? అసలు ఎప్పుడు లేచారు, ఎప్పుడు రెడీ అయ్యారు? బేసిక్ గా మేము చాలా షార్ప్ ఆంటీ. నిన్న టైం టేబుల్ చెప్పారు కదా, ఇట్టే పట్టేశాం అంతే. ఇక మీరు మా గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పిల్లలు చాలా షార్ప్ గా ఉన్నారు మేడం. మామూలు షార్ప్ కాదు. మా షార్ప్నెస్ చూస్తే మీరే నమ్మలేరు తెలుసా? ఏదో తేడాగా ఉందే. సరే సరే మీరన్నీ సర్దేసుకున్నారా? ఎప్పుడో. ఏదైనా పని చేయాలనుకుంటే మాకంటూ ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ ఉంటుందంటీ. మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. అదే స్కూల్ కి. రాతోడొచ్చే వరకు వెయిట్ చేస్తాం. నీలా చెప్పండి బాబు. మా కోసం 4 కప్పులు బూస్ట్ కలిపి తీసుకురావా? సరే బాబు.